ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. మనము చూసుకుంటూ ఉన్నట్టుగా ప్రకటన గ్రంథంలో నుండి 18వ అధ్యాయము, ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయము క్లుప్తంగా చూసుకుందాము. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించాడు. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయన. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్ళలో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశం నంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. అది, నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాలను, దుఃఖము చూడనని తన మనసులో అనుకునేను గనుక అది తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించును, అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం చేసి సుఖభోగమును అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకుందరు. ఈ భాగము చదువుకుంటూ మనము తర్వాత సమయం దొరికిన కొద్దీ మనం చూడగలము. ప్రాముఖ్యంగా 17-18 అధ్యాయాలు బబులోను యొక్క నాశనం. 16వ అధ్యాయం వరకు చూసినాము ఎలాగూ ప్రభు యొక్క శిక్ష, తనకు విరోధంగా అపవాది చేత నడిపింపబడిన వారికి కలగబోయే శిక్ష, ఆయన రెండవ రాకడ కంటే ముందు సంపూర్ణంగా ఆయన శిక్షించేవాడై ఉన్నాడని మనం చూస్తూ వచ్చినాం. మరి 17-18లో మరలా ఆయన పరిశుద్ధాత్ముడు బబులోను గురించి వ్రాయిస్తూ ఉన్నాడు. మనం చూసినాము ఎలాగో అపవాది 666 సంఖ్య వేయించుకుని వారికి భోజనాలు కూడా దొరకకుండా చేస్తాడన్నట్టుగా మనం ధ్యానించినాం. 2 మిగలనై ఉన్నవి. ఒకటి మతం, రెండవది రాజ్యాంగము లేక వ్యాపారములో అభివృద్ధి,
ధనాభివృద్ధి అంటే సరిపోతుంది. ధనం ఒకటి. ఎలాగూ అపవాది ఈ రెంటిని, మతమును, ధనమును మిగిలిస్తాడు. ఈ రెంటిని బబులోను పేరు మీద దేవుడు నాశనం చేయనై ఉన్నాడని ఈ 2 అధ్యాయాలు పరిశుద్ధాత్మని ద్వారా మనకు తేటపరుస్తూ ఉన్నవి. ఎలాగో అన్నప్పుడు గతసారి 17వ అధ్యాయంలో క్లుప్తంగా చూసినాం. స్త్రీ ఎవరు, ఆ మృగం మీద కూర్చున్నది మృగం ఎవరు, ఆ తర్వాత రాజులు ఎవరు, యోహాను రాసినప్పుడు ఏ రాజులు ఉండిరి, ఆ తర్వాత 10 రాజులు వస్తారు. 10 రాజులు ఎవరు, వీరు ఆ స్త్రీని చంపేస్తారని కూడా చూసినాం. అంతటితో మతం యొక్క అంతం. మరలా క్లుప్తంగా మనం చూసినప్పుడు ఈ మతం ఎవరు అంటే సంఘం ఎత్తబడుతుంది. క్రీస్తు ప్రభువును నోటితో ఒప్పుకొని తమ పాపములు పరిశుద్ధాత్మలు ఒప్పించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో తన్ను తాను అప్పగించుకొని రక్తం కార్చగా ఆ రక్తమునందు విశ్వాసం ఉంచినప్పుడు పాపము తుడిచివేయబడి పరిశుద్ధులంగా తీర్చబడి, ఇంతవరకు విన్నట్టు దేవుని పిల్లలంగా తీర్చబడతాం. అట్టి వారంతా ఎత్తబడతారు, భూమి మీద మిగలరు. మరి మిగిలేది ఎవరు? మిగిలేది నేననకూడదు కానీ బ్రదర్ అన్న వాళ్ళు కూడా ఉంటారేమో, సిఎస్ఐ వాళ్ళు ఉంటారేమో, మెథడిస్ట్ వాళ్ళు ఉంటారేమో. పేర్లు పెట్టుకుంటే క్రైస్తవులు కాజాలరు అని పరిశుద్ధాత్మల ద్వారా నా అభిప్రాయం. కనుక ప్రాముఖ్యంగా ఈ స్త్రీ ఎవరు? అంతేగాక వ్యభిచారం అంటే ఇది లోక సంబంధమైన వ్యభిచారం కాదని పలుసార్లు వింటూ వచ్చినాము. వ్యభిచారం ఏంటి? నేను దేవుని బిడ్డను, నేను క్రీస్తు ప్రభుని నమ్ముకున్నవాడను, నమ్ముకున్నదానని అనుకుంటూ ఆయనకు వ్యతిరేకంగా జీవించిన వారంతా ఆ స్త్రీ సంబంధం. ఇది అలాగే చేస్తూ ఉంది. ఎలాగంటే మనం మరలా అంతా 17వ అధ్యాయంలో చూస్తే అది ఏమనుకుంటూ ఉన్నది, ఏం వస్త్రాలు ధరించుకున్నది, ఎట్లు ఉంది, ఎక్కడ కూర్చున్నది. ఆ మృగం ఎవరు అంటే క్రీస్తు విరోధి, ఘట సర్పం అనేవాడు సాతాను. సర్వశక్తిమంతుడైన దేవునిని పోల్చుకొని యేసుక్రీస్తు ప్రభు పోలికలో క్రీస్తు విరోధి, వాడే మృగము. పరిశుద్ధాత్ముని పోలికలో అబద్ధ ప్రవక్త. చూడండి, ప్రభు దేవుడు త్రిత్వమై ఒక్కడై ఉంటే వీడు త్రిత్వమై ముగ్గురుగా ఉన్నాడు. మాత్రమే కాక ఆ మృగంగా ఉండి స్త్రీని మోసపుచ్చుతూ ఉన్నాడు. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తూ ఉన్నాడు? లోకంలో ఉన్న సంఘాలన్నింటినీ ఐక్యపరుస్తూ ఉన్నాడు. అది ఇప్పుడు కూడా కొనసాగడం లేదనడానికి లేదు. అంతటా మనం అంతా క్రైస్తవులమే కదా, ఒక్కడే కదా, లేక ఒక్కటే మతం ఉండాలి, వాటితో సంబంధం లేదు. కానీ యోహాను రాసేప్పుడు 5 రాజులు ఉంటారు అన్నాడు. మరో నాకు జ్ఞాపకం వస్తుందో లేదో తెలియదు. వారు రాజులలో ఎవరెవరని చూసినాము? జూలియస్ సీజర్ అని చూసినాము, ఆయన ఎవరు, కలిగులా, ఎవరన్నా బాబు ఎందుకు జ్ఞాపకం రావడలేదు. జూలియస్ సీజర్ ఒకడు, తిబెరియా ఒకడు, కలిగులా ఒకడు, క్లౌదియా చక్రవర్తి ఒకడు, నీరో చక్రవర్తి 5వ వాడు. వీళ్ళంతా పోయినారు. నీరో చక్రవర్తి పౌలును కూడా చంపించి వాడు పోయినాడు. పౌలు ఉన్నప్పుడు, యోహాను ఉన్నప్పుడు డామిషియన్ అనే చక్రవర్తి ఉన్నాడు. జరిగిన చరిత్ర. ఆయన పద్మాసు దీపానికి పంపించినాడు. ఇతడు కూడా పోతాడని చెప్పి ఆయన ప్రవచించినాడు. ఆఖరుగా క్రీస్తు విరోధి రానై ఉన్నాడు. ఎక్కడ? రోమా ప్రభుత్వంలోనే. అదంతా ఐరోపా ఖండం అంతా వాళ్ళు చేర్చుకుంటారు. కనుక 5 రాజుల గురించి చూచినాము. 10 రాజులు ఎవరు అని చూచుకున్నప్పుడు దానియేలు గ్రంథములో నెబుకద్నెజరుకు దేవుడు కళ అనుగ్రహించినాడు. అక్కడ బబులోను రాజ్యాన్ని గురించి చూపిస్తున్నాడు. బబులోను రాజ్యము ఎవరికి రాజధానిగా ఉంది? మొట్టమొదటి అన్య రాజు అయిన నెబుకద్నెజరుకు రాజధానిగా ఉంది. అవునా కదా? బబులోను పట్టణము రాజధానిగా ఉంది. అంతేకాదు, బెల్షస్సరు మనుమడు
అతని సమయంలో అటువంటి పట్టణమే లేదు. అలాంటి సందర్భంలో ఆ పట్టణము పడిపోయింది. తర్వాత ఎలాగో మాదియా పారసీకుడు వచ్చినారు, గ్రీకు అలెగ్జాండర్, చరిత్రలో వీళ్ళందరూ ఉన్నారు. ఆ తర్వాత రోమా ప్రభుత్వం వచ్చింది. వీరి ఎలాగూ ఆ 11వ అధ్యాయంలో చెప్పినట్టుగా పోరాటం జరిగిందో ఇవన్నీ వివరించబడినాయి. సరే, దానియేలు చెప్పినట్లు ఆ వేళ్లలో కొన్ని మంటివి కొంచెం ఇనుము కలిసినట్టుగా ఉంటే ఈ ఐరోపా ఖండంలో కూడా అలా జరగనై ఉన్నది. ఇప్పుడు కూడా జరుగుతూ ఉందని మనం గతసారి విన్నాం. ఏంటి, మనకు ఒక చోట ఇదెందుకు, ఒక మార్క్ ఎందుకు, అన్ని చోట్ల యూరోనే పెట్టుకుందామని వాళ్ళు ప్రారంభించినారు. లేక కాదు, ఎందుకు, మనకు వ్యాపారానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ, జరగడం లేదని కాదు. బొంబాయి కూడా ఒక బబులోన్ పట్టణం లాంటిదే, బీజింగ్ కూడా ఒక బబులోన్ పట్టణం లాంటిదే, మెల్బర్న్ కూడా ఒక పట్టణం అలాంటి పట్టణం లాంటిదే, లండన్ అనండి, న్యూయార్క్ అనండి. కానీ ఈ పట్టణాలన్నీ కూల్చబడతాయి ఎప్పుడు? యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడి ఉండగా, క్రీస్తు అందుకే ప్రతి అధ్యాయంలో సువార్త మనకు లేకపోలేదు. సంఘం ఎత్తబడి ఉండగా ఇప్పుడు జరిగేది ఎట్లా? వీళ్ళలోనే మోసం జరుగుతూ ఉంది. అబద్ధ ప్రవక్త వాడు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ స్త్రీ ఇంకా సంతోషపడతా ఉంది క్రీస్తు విరోధితో కలిసి. రాజ్య పరిపాలన, అదే సమయంలో మతము, ఇవి రెండు కలిసి జరుగుతూ ఉన్నాయి. ఇట్లుండగా ఈ రాజులు వచ్చి ఈవిడతో మనకేం పని, ఈ సంఘానితో మనకేం పని. ఒక్క మాట చూద్దాం చూడండి, ఆ ఒక్క మాట 14వ వచనం, 17వ అధ్యాయం 14వ వచనం, లేక 16వ వచనం నుంచి చదువుదాం. నీవు ఆ 10 కొమ్ములు గల మృగము చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, వారు ఆ 10 కొమ్ములు అంటే 10 రాజులని విన్నాం. ఏం చేస్తున్నారు? ఆ వేశ్యను చూచి ద్వేషించి దాని దిక్కులేని దానిగాను, ఏం బాబు, దానిని దిక్కులేని దానిగాను, దిగంబరినిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేసి. ఎలాగో మతము నాశనం కాబోతా ఉందో ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరి చేత? ఈ 10 రాజులు రాబోయినరే. అక్కడ వచ్చిన దానియేలు గ్రంథములు కూడా ఎలాగూ చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి పడినప్పుడు అదంతా నాశనం కావాలి. అలాగే ఇప్పుడు ఈ స్త్రీ చంపబడతా ఉన్నది. చంపబడుతూ ఉండగా చదువు ఇంకా, దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన. ఆ చూచినారా, ఈ 10 రాజులు ఆ మృగానికి అప్పగిస్తూ ఉన్నారండి. ఇక నువ్వే, యెరూషలేములో ఇప్పుడు రాజధాని ఉండబోతుంది. వాడు ఆఖరు రాజుగా క్రీస్తు విరోధి. మొదటి 3.5 సంవత్సరాలు మోసం చేసి లోకమంతటిని కలుపుకుంటున్నాడు. వాని తేటైన సులభమైన మాటలతో, మాట నేర్పరి, ఆ నేర్పరితనంతో వాడందరినీ తన వశం చేసుకుంటూ ఉన్నాడు. చేసుకున్నవాడు ఇప్పుడు సంపూర్తిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. చదువు బాబు. అప్పగించడం వల్ల తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి, కానీ దేవుడే వారికి అట్లా బుద్ధి పుట్టిస్తూ ఉన్నాడు. సమస్త ఒక్కొక్కరి నాశనాన్ని 16వ అధ్యాయం వరకు చూచినాం. ఇప్పుడు మతము నాశనం చేయబడతా ఉంది. క్రీస్తు విరోధి పూర్తిగా రానై ఉన్నాడు. సరే, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. అదే తేటగా ఏది ఆ పాపంతో కూడిన పట్టణం చూస్తుంది. ఇప్పుడు 18వ అధ్యాయంలో అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చిన చూచింది. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ఈ మరొక దూత మనం చూస్తూ ఉన్నాం. ఈ దూత చేత భూమి ప్రకాశింపబడిందంటే అర్థం కాకపోవచ్చు. ఇది యేసుక్రీస్తు ప్రభువా, అవునో కాదో అదంతా విచారించడానికి మన అవసరం లేదు. కానీ ఆ దూత ఏమని ప్రకటిస్తున్నాడు? 2వ వచనంలో, అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయేను, అది దయ్యములకు నివాస స్థలమును. చాలు బాబు, బబులోను కూలిపోయాను, మతం కూలిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటి? ఇప్పుడు మిగిలింది
ఆర్థికంగా లేక రాజ్య పరిపాలన చేస్తూ ధన సమృద్ధి, ధనమును ఏర్పరచుకుంటూ ఉన్న కాలము. ఇలాంటి పిచ్చితో ఉన్నారు. ఉండగా ముందు 5వ వచనం చదువు బాబు. 5వ వచనం. దాని పాపములు ఆకాశం నుండిచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయ్యుడి. సార్ బాబు, దాని పాపములు ఆకాశమునంటుచున్నవి అంటూ ఉన్నాడండి. దేని పాపములు? ఈ బబులోను మిగిలిన వారు మతం పోయింది ఇంకా, కానీ అందరు కలుసుకున్నారు. ఇప్పుడు ఎలాగూ మనకు ఉండేదే ఆర్థికంగా, మనం బ్రతకాల్సిందే. రాజులు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే ఈ రాజ్యాంగ పరిపాలకులు ఉన్నారు, మాంత్రికులు కాదు, ఈ ఓడలు నడిపేవారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. చూద్దాం అద తర్వాత. వీరి పాపం ఎంతవరకు పోయిందట? ఆకాశం నుండి. చూచినారా? బబులోన్ అంటే ఎక్కడి నుండి ప్రారంభమైందని మనం విన్నాము. ఆదికాండంలో బాబేల్లో ప్రారంభమైంది. దేవుని ద్వారముని ఎందుకు నిమ్రోదు నుంచి వచ్చిన వారు ఆ బాబేల్ను కట్టినారు? ఎందుకు కట్టినారు? వెరీ గుడ్. అరే దేవా, నువ్వేం దిగి వస్తావు, మేమే నీ దగ్గరికి వస్తాం. అర్థమైందా? ఎట్లా దేవుని దగ్గరికి వెళ్ళగలరు వీళ్ళు? పాపం చేసి ఎక్కిపోతున్నారండి. అది దేవుడు అప్పుడే చూసి ఇది బాగులేదు, ఆది కాండంలోనే ఇలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చెప్తా ఉన్నాడు, వాడి పాపములు ఎంతవరకు పోయినాయట? ఆకాశమునంటూ ఉన్నవి. అప్పుడు వారు ఇటుకలు చేసేది నేర్చుకున్నారు. నిమ్రోదు కాలంలో మట్టిని ఎలాగో కాల్చి ఇటుకలు చేయాలి, రాళ్ళు దొరకడం లేదు, కడతా పోతా ఉన్నారండి గోపురం. మేము ఆకాశం పాపం కూడా అట్లనే పెరుగుతుంది. పాపము ఒప్పుకొనకపోతే సమయంలో ప్రభు దగ్గర ఒప్పుకొనక దాచుకుంటే పాపం పెరుగుతానే పోతుంది. సమయం ఉండగానే నేను పాపిని ప్రభువా, నేను ఎక్కడ దాచుకొనగలను? నీవు తల్లి గర్భమును ఉండగానే చూచినవాడవు, నేను ఎలా దాచుకొనగలను? ఆ మనసు ఉంటే అది చాలు. ఆ మనసు లేక నేను దాచుకోగలను. అలాంటి వారమైతే కాదు, ఒకప్పుడు అయి ఉండొచ్చు, కానీ అలాంటి వారు మిగులుతారు అప్పటికి. కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు వారితో అంటాడు, మీ పాపములు ఆకాశం అని అంటున్నాడు. ఎందుకు? దాచిపెట్టుకొని అన్నీ దాచిపెట్టుకుని మనము మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడంటే, అరే నేను ఎవరితో అలవాటు ఏమైంది? దేవుని దగ్గర కూడా చెప్పారని లేదు. ఎట్లా చెప్తాం? అలవాటు అయితే కదా మనం కాచుకుంటాం. దాంట్లో ఏం కనపడతా ఉంది? దైవికంగా లేదు, మానవకంగా కనపడతా ఉంది. అది మానవ స్వభావం. అపవాది అదే చేసినాడండి. నేను దేవునితో సమానుని అనుకున్నాడండి, చేసుకుంటాను అనుకున్నాడు. ఆకాశమునకు ఎక్కిపోతూ ఉన్నాడు. అదే ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ బబులోను మనం చూసినట్లు ఈ ఇశ్రాయేలీలకు జ్ఞాపకం రావాలి. అరే ఈ బబులోన్లోనే కదా మనం ఎన్ని సంవత్సరాలు ఉంటివి? 70 సంవత్సరాలు చెరలో ఉన్నారండి. బబులోన్లో 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. అసలు వారు 137వ కీర్తన 1-2 వచనాలు చదువు. 137వ కీర్తన 1-2 వచనాలు. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏం చూస్తున్నామా? సియోనును జ్ఞాపకం. బబులోనులో ఉన్నప్పుడు వారు అయ్యో మన ప్రభుతో మనం ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోక వెట్టి పనులకు గురి అయిపోతుంది. దిక్కులేని వారమైతే, దరిద్రులమైతే మనల్ని ఆయన కాపాడి బయటికి తీసుకొని వచ్చారు అని వారు వేడుకుంటూ ఉన్నారు. ఇంకా చదువు. వాటి మధ్యనున్న నిరవధి చెట్లకు మన సితారాలు తగిలించింది. సితారాలు వాయించేటువంటి మనం చూసిన ఎప్పుడు పాటలు పాడేటప్పుడు మన సంఘంలో క్షమించండి గురువారం రాండిరా బాబు అంటే ఎవరు రారు, ఎవరు తీయరు. ముసలివాడని నేను ఎప్పుడన్నా ఒకవేళ కొట్టాల్సి వస్తుంది.
ఎవరికి ఆ ప్రేరేపణ రాదు. ఇది ఒక మాట, వేరే ఉంచండి, ఎందుకంటే మళ్ళీ నేను అలా పక్కకు పోతాను. కనుక ఆ వీణెలు అప్పుడు వారు పెట్టి జ్ఞాపకం చేసుకుంటున్నారు, అరే మన వీణెలు కూడా ఇప్పుడు మనం ఎక్కడ వాయిస్తాం, ఈ బానిసత్వంలో ఉంటే ఎక్కడ వాయిస్తాం? వారు చూసి అది సిగ్గు లేదా మీకు అంటారు. సరే, ఇప్పుడు మరొక మాట చూద్దాము. ఎందుకు వీరికి ఈ శిక్ష కలుగుతుందో మనం చూస్తాము. ముందు 2వ వచనం చదువు బాబు. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనేది, మహాబబులోను కూలిపోయాను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును. అక్కడ కొంచెం ఆగండి బాబు. ఈ బబులోను పట్టణం ఎట్లయిందట? దయ్యములకు నివాస స్థలం. విన్నారా? సంఘం ఎత్తబడిన తర్వాత దేవుని వాక్యం అనేది ఉండదు. ఇప్పుడు రండి విందాం దేవుని మాటలంటే నాతో సహా అందరికీ రావడానికి ఇష్టం ఉండదండి. ఎందుకులేండి, టీవీలో సీరియల్లో, మన టీవీలో కూడా వస్తాయి ఇటీవల భక్తిపరమైన, అవి చూద్దాం, అక్కడికి పోయి ఏం వినాలా, మన చేత కాదు, నడవలేము, ఏదైనా వేరే కార్యానికి మనం వెళ్దాం, కానీ ఈ మాటలకు వద్దు. అప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిన వారికి ఇది ఎట్లుందట? దయ్యములకు నివాస స్థలము. విన్నారా? దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు అది నివాస స్థలము. మంచిదనేది లేదు. ఇక ఎక్కడి నుంచి దొరుకుతుంది? కావాలంటే కూడా దేవుని వాక్యం దొరకదు. సమయం ఉండగానే దేవుని వాక్యము ఎంతగా విని చెవులు నింపుకొని హృదయంలో నింపుకుంటే అంత మేలు. మాకెక్కడైనా ఉందయ్యా, అంతా అన్నీ ఉన్నాయంటే అది మన ఇష్టం, ఒక్కొక్కరి ఇష్టం. సరే, ఇంకేమన్నాడు? అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు. ప్రతి పక్షికి ఉనికి పట్టయిందట. అర్థమైందా? పక్షి దేనిని చూపిస్తూ ఉంది? అపవాదిని. పక్షి అపవాదిని చూపిస్తూ ఉంది. ఎట్లా అంటారా? మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము, 13వ అధ్యాయము అక్కడ 31వ వచనం చూడండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోయి ఉన్నది. ఎంత అంటే ఆవగింజ. అది విత్తనం అన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును అన్నాడు. ఈ పక్షి గురించి ప్రభు విత్తువాని యొక్క ఉపమానం చెప్పినప్పుడు ఆయన అక్కడ తేటగా చెప్పినాడు. ఏది? 18వ వచనం. విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడి. ఎవడైనా రాజ్యం గురించి వాక్యము వినియో గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. అది తేటగా మన విత్తే సంగతిలో ఇప్పుడు 4వ వచనం చదువు. 13వ అధ్యాయం 4వ వచనం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడేను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశారు. అవే ఆ పక్షులే. ఈ మా చెట్టు ఏది అంటే సంఘం, ఇప్పుడున్న సంఘం దేవుని పిల్లలకు ఆశ్రయంగా ఉంది. కానీ ఈ కొమ్మలలో అపవాది యొక్క పిల్లలు కూడా కూర్చునే సమయాలు ఉన్నవి. ఇది నా మాటలు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట. నేను క్రీస్తు బిడ్డను అని అనుకునేవారు కూడా వచ్చి కొమ్మలలో కూర్చుంటారు. అవన్నీ ఆయన తర్వాత చూసుకుంటాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తా ఉన్నాడండి, ఈ పక్షులు ఉన్నవే వాటికి అన్నిటికీ ఆ సమయంలో అపవిత్రాత్మలు, దయ్యాలు, చూడండి ఎలాంటి మాటలు వాడబడతా ఉన్నాయో. మిగిలిన వారికి అప్పుడు అవన్నీ నిండి ఉంటాయి. అంతేకాదు ఈ ఇంకా చదువు 18వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో
3వ వచనం. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఇది ఎలా ఉంది అంటే, అప్పుడున్న రాజులు, మనం విన్నాం కదా, ఈ రాజులు వీరంతా సంఘంలో ఉండరు కనుక రారు. వీరంతా ఎలాగూ ఉన్నారు అంటే, మానవునికి అసాధ్యమైనది ఏది ఉంది ఈ రోజుల్లో కూడా. ఒకప్పుడు అమెరికా చంద్రలోకానికి వెళ్ళి దిగి చూసినామంటే దేవుడిని కొంత మాత్రైనా గనపరిచినారు. ఇప్పుడు ఎట్లున్నారు చైనా వారు, వీళ్ళంతా వారు దేవుని నమ్మరు. ఎక్కడికైనా మేము వెళ్ళగలుగుతాము, ఎక్కడికైనా మేము వెళ్ళగలుగుతాం. నేను పేరు తీసుకుంటున్నానని ఎవరిని చిన్నగా అనడానికి కాదు నా ఉద్దేశం. కానీ మనుషుని యొక్క స్వభావం, మన స్వభావం కూడా ఎలాగూ పడిపోగలదు అతిశయం. చెప్పనా ఒక మాట, దానియేలు గ్రంథంలో ఇంతవరకు విన్నాం కదా, అసలు పెద్ద సామ్రాజ్యం అది. 4వ అధ్యాయం తీ బాబు, 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో చెప్తా, వచనం చెప్తా. 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టినది కాదా అని తనలో తాను అనుకుని. అక్కడ నేను నా 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 ఎన్నిసార్లు ఉందో చూడండి, 4 లేక 5 సార్లు ఉండొచ్చు. దీన్నే అతిశయము అంటారు. మనం కూడా కదండి, చిన్నది ఏదన్నా చేస్తే నేను అని చెప్పుకోపోతాము. అది చాలా చాలా బుద్ధిహీనత నన్ను అడుగుతుంది. ఎప్పుడైతే నేను అని చెప్పుకునే తగ్గించుకుంటామో ప్రభు హెచ్చింపబడతాడు, ప్రభు హెచ్చిస్తాడు. హెచ్చింపవలసిన వాడు ప్రభువు, నన్ను నేను. అందుకే తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గిపోడు. నేను చెప్పిన మాట కాదని, యేసు ప్రభువే చెప్పిన మాట. కానీ మనలో ఎవరికి ఆ గుణం లేకుండా పోతా ఉంది. పరీక్షించుకోవాలి. ఈ నెబుకద్నెజర్ రాజు దానియేలు చెప్పినప్పుడు అదంతా చూచారే, మీ దేవుడే దేవుడు అన్నాడు. కానీ పైన చూడు బాబు, ఆయన 29వ వచనం దానియేలు గ్రంథంలో, నగరునందు సంచరించుచుండగా అని చూస్తున్నాం కదా. నగరులో అంటే నేను అనుకుంటాను ఆ భవనంలో సంచరిస్తూ ఉన్నాడండి. చూసినప్పుడు ఆహా, నేను కట్టిన సామ్రాజ్యమా ఇది, నేను చేసినది ఇదా, నేను 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 దేవునికి ఇష్టం ఉండదండి. ఎందుకంటే నీవు నేను బ్రతికేది ఆయన చిత్తము. ఇప్పుడు ఉండి బయటికి దాటుతూనే ఉంటామో లేదో మనకు తెలియదు. ఎందరినో చూస్తూ ఉన్నాం మనం, అయినా మనం నేను 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 కనుక ఏం జరిగిందో 31వ వచనం. రాజు నోట ఈ మాట ఉండగా, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చింది. ఏదనగా, ఏమిటి? రాజగు ఓ రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, ఇది నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి, నువ్వు నా 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 అనుకున్నావు కదా, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. విన్నారా? నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల అక్కడ తీసుకొని వస్తున్నాడండి. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి, ఆయన అధికారి. ఇప్పుడు ఆ నెబుకద్నెజరుకు అట్లనే జరిగిందండి. గోళ్ళు పెరిగి, వెంట్రుకలు పెరిగి, పశువులే గడ్డి తిని అలా ఉండగా ఆయన దేవుడు కనికరించినాడు, తిరగా సామ్రాజ్యం ఇచ్చినాడు. ఇచ్చినప్పుడు 36, ఆ సమయమందు నా బుద్ధి, అది చాలా సంతోషకరమైన మాట అండి. తప్పిపోయిన కుమారుడు కూడా బుద్ధి వచ్చినప్పుడు
బుద్ధి రావాలండి మనకు. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంకా అనేక నివాసములు కదా, నేను ఇక్కడ పంది పొట్టు తినడానికి కూడా నాకు వీలు లేదు. ఏడుస్తూ అట్టనే అనుకున్నాడు, కానీ తండ్రి ప్రేమ గలవాడు. ఇక్కడ కూడా ఇతడు ఏం చేస్తున్నాడు, ఆ సమయంలో నాకు బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగిన. ఆ మాట విని బుద్ధి వచ్చినప్పుడు తిరిగా దేవుడు ఇచ్చినాడండి. బుద్ధి రావాలి అంటే మారు మనసు ఉండాలి. దేవుడు ఇచ్చినాడు. ఏమైంది? నా మంత్రులను నా క్రింది అధిపతులు నా యొద్ద ఆలోచన అందరినీ నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత. ఆ మాట వినండి, మరి ఎక్కువ ఘనత పొందినాడట. పొంది ఇలాగ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నాయని గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు చూచినారా ఎలా మార్చుకున్నాడు నెబుకద్నెజరు రాజు. తప్పిపోయినాడు. మెట్టుకు అది కాదు మన అంశము. 18 అధ్యాయం ప్రకటన గ్రంథం మనం చూసినప్పుడు ఎలాగూ ఈ మానవులు చేసిన దానిని బట్టి దేవుడు ఆ మిగిలిన వారిని కూడా తుడిచివేయ చూస్తూ ఉన్నాడండి. అంతేకాదు వీరి పాపము ఎక్కిపోతా ఉందన్నాం కదా, ఆకాశం అంటుచున్నది అన్నాం కదా. 18వ అధ్యాయంలో ఆఖరి వచ్చిన చూడు, 24వ వచనం. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు ఏది సాక్ష్యం ఇస్తా ఉందండి? రక్తం. కయ్యను హేబేలును చంపి నాకు ఏమీ తెలియదన్నట్టున్నాడు. మనం కూడా ఎందరిని చంపి ఏం తెలియనట్టు ఉంటాం. నాకేం తెలియదు, నేనేం చేయలేదు. భూమిలో నుండి నీ తమ్ముడైన హేబేలు రక్తం మొర్రపెట్టుచున్నది నాకు అన్నాడు. నువ్వు దేశదిమురు అయ్యో ప్రభువా అప్పుడు ఏడుస్తున్నాడు. అయినా ప్రభు కనికరించినాడు. సమయం ఉండగానే పాపములు ఒప్పుకొనుట ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకు? ఆ బబులోనంతా రక్తం ఉంది. అన్యాయం చేసిన రక్తం అంతా ఎట్లుంది? పైకి పెరిగిపోయిందండి, ఆకాశంలోకి పెరిగిపోయింది. దేవుడు అవన్నీ చూస్తూ ఉన్నాడు. గనుక మనము 5వ వచనంలో చూసిన దాని పాపములు ఇది చేసుకున్నాడని చెప్పి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఒకటి పాపములు, రెండవది చూద్దాము 8వ వచనంలో. రెండవది అందుచేత ఒక్క దినములనే దాని తెగుళ్ళును అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చిన దేవుడైన ప్రభువు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడు. ఆ మాట చూడండి. ఇది ఎట్లా ఉందంటే ఈ అపవాది దేవునితో కూడా పోల్చుకొని ప్రభావం అంతా లోకంలో కనపరుస్తూ ఉందండి. ఈరోజు లేదా? ఈరోజు కూడా ఉంది. ఒకసారి ఎవ్వరితో ఇది లేకుండా ఇంట్లో ఒక్కరుగా కూర్చొని ఆలోచన చేయండి, ఎట్లా ఉంది లోకమంతా. నేను అన్నట్టుగా అనుకోవద్దు. ఎక్కడైనా మంచి అనేది కనపడతా ఉందా? మంచి అనేది ఉంటే అది ఎట్లా ఉంది? మన్ను ఇనుముతో కలిసినట్టుందా? నేను ఎంతగా యథార్థంగా ఉన్నాను. తన్ను ఆరాధించువారు లేక యథార్థంగా ఆరాధించేవారు కావాలని ఎందుకు కోరుతా ఉన్నాడు తండ్రి? మన్ను ఇనుముతో కోరితే ఆయనకు వద్దు, నీ మన్ను వద్దు, నువ్వు వద్దు అన్నట్టుగా ఉన్నాడు. లేదు ప్రభా, నాలో కొంచెం ఇనుము ఉంది, వద్దు. నా దగ్గర దీపం ఉంది ప్రభువా, నూనెది, పరిశుద్ధాత్ముడేది? మర్చిపోయిన ప్రభా, కొంచెం తూగొస్తూ ఉంటే నిద్రపోయినా. నిన్ను నేను ఎరగను. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఎట్లా ఉంటుంది? నేను నా మంచి స్వనీతి వద్దు, అది చెల్లదు. ఎందుకంటే స్వనీతితో దేవుణ్ణి ఎన్నడు, మన స్వనీతి క్రియల చేత దేవుణ్ణి మెప్పించలేము. ఎందుకంటే
మనము చేసిన క్రియలను బట్టి కాక అని చెప్తూ ఉన్నాడండి తీతుకు రాసిన పత్రికలో. ఆయన యొక్క స్వంత కృపచేత మనల్ని రక్షించినాడు గనుక దానికి ఆయన శక్తికి మనం లోబడాలే. కానీ ప్రభావం చూపుతూ ఉంటే మన సొత్తు, మన ధనము, ఆ రోజుల్లో ఏమవుతుందంట, వారు తమ సొత్తు, తమ ధనము ఇవి చూపుకోవడానికి ప్రయత్నం చేస్తారట. ఆ మాట నేరుగా చెప్పేది 11 వచనం నుంచి చదువు బాబు. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు ఆ. తమ సరుకులను అనగా బంగారు, వెండి, ఆ మాట వినండి. బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు, మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బం రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలవరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి. చాలు బాబు, ఇక్కడి వరకు ఏదైనా తినే వస్తువు కనపడుతూ ఉంది అక్కడ. ఏమో నేను త్వరగా చదివినాను కానీ ఏదైనా తినే వస్తువు అన్నీ కనపరుచుకునేటివే. ఇప్పుడు లోకములో మనకందరికి తెలిసిన సంగతి, బంగారు ముఖ్యమా, డాలర్ ముఖ్యమా? ఇప్పుడు పోట్లాడుతూ ఉన్నారు కొన్ని దేశాలు. మాకు డాలర్ కూడా వద్దు, మేము వేరే చలామణిలో వేరేది పెడతాం అది. కానీ బంగారు అయితే ఉండాలి. బంగారు ఉంచుకోవద్దని నేను మాత్రం చెప్పడం లేదు, కానీ ఆ రోజున ఇవన్నీ కనపరుచుకోవడానికి చూస్తారట. మళ్ళీ బంగారు, వెండి, రత్నాలు ఎంత దాచుకున్నా కానీ ఉంటే వేసుకోండి, ఉంటే కనపరుచుకుందాము. దాన్ని దాచుకొని ఎక్కడైనా నువ్వు వేసుకో, నేను వేసుకుంటా, అట్లా కాదు. తేటగా దాంట్లో ఏముంది అన్నట్టుగా ప్రభు కొరకు జీవించినప్పుడు, అందుకే నా తలంపు అది ప్రభు చిత్తము. పేతురు కూడా నిషిద్ధమైనది నేను ఏది తినలేదు ప్రభువా. అరే ప్రభు పవిత్ర పరిస్థితి ఎందుకు అంటున్నావు? లేదు ప్రభువా నేను తినను 3 సార్లు. అట్లనే బంగారు వేసుకోవద్దని ఉంటే సరే, కానీ నీ హృదయ ప్రేరేపణతో తేటగా ఉండి ప్రభు మహిమార్థమై ఏం కాదు ఉన్నది ఉన్నట్టుగా వేసుకో, కానీ దొంగతనంగా వేసుకోవద్దు, చూపుకోవాలని వేసుకోవద్దు. అర్థమైందా? ఇక్కడ అవే చెప్తా ఉండేది. వీరంతా చూపుకోవాలని వేసుకుంటూ ఉన్నారండి. మరలా చదువు బాబు, నేనుగా చెప్పేది. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదా రంగు బట్టలు, చూడండి, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రాను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓనుము, ధూవ ద్రవ్యములను, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, చదువు ఇంకా నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను. ఈ సరుకులన్నీ ఇప్పుడే చలామణి. ఇక సంఘం ఎత్తబడి అంత్య దినాలలో దానికి విలువ ఉండదు. ఇన్ని సరుకులు చెప్తే ఇక ఎవడు దాన్ని కొనేవాడే లేడు. ఇంకా చదువు బాబు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయేను, రుచ్యమైనవన్నీ, దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. అవన్నీ పోయినాయి, ఏవి తినాలి అవి దొరకడం లేదు. అవి ఇక మీద కనబడవని చెప్పుకొనుచు దాని గురించి దుఃఖపడుదురు. ఈ వర్తకులు అనేవారు వ్యాపారం చేసేవారు, సంపాదించేవారు అనకూడదు. కానీ కొన్ని బిల్డింగ్లలో, మా బిల్డింగ్లో చదివిన వాళ్ళు తక్కువ, అంటే అదేం నేను చిన్నగా మాట్లాడడం లేదు, కానీ వ్యాపారంలో వాళ్ళు చాలా ఎత్తులో ఉంటారండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపారం, బట్టల వ్యాపారము,
ఏమో ఒక వ్యాపారం, కానీ మహాధనవంతుడు. అర్థమవుతా ఉందా? కానీ ఒకరోజు ఈ వర్తకులకు కొనేవారు ఉండరు, తీసుకునేవారు ఉండరు, ఏమీ లేదు. ఇంకా చదువు బాబు. ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సున్నపు నారబట్టలను దోమవార రక్త సన్నపు నారబట్టలను దోమల రక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణం. ఆ పట్టణం ఎట్లుందో చూసినారా? ఆ పట్టణం అంటే ఆ పట్టణంలో ఉండేవారు. ఇంత ఐశ్వర్యము ఒక్క గడియ ముందు మతాన్ని చూసిన నాశనమయ్యేది. ఇప్పుడు ధనమైన పట్టణం, మెట్టుకు బబులోనే ధనాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ అధ్యాయంలో. ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాకాంతులే దూరంగా నిలిచిచుందురు. ఈలాగున ఎలాగూ మానవత్వం అంటే మనుషులకు నేను ఎక్కువ ఇటీవల నేర్చుకుంటూ భయపడుతూ ఉన్నాను. ఈ బలహీనత ప్రభువా ఎలాగూ విడిచిపెట్టుకోవాలి. నేను వేరేగా ఆలోచించినప్పుడు దయచేసి గర్వంతో చెప్తూ ఉన్నాను అనుకోవద్దు. పౌలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. మనము బ్రతుకుట క్రీస్తే అంటాం, కానీ చావైతే లాభం అని ఎవరమైనా అనుకుంటామా? పౌలు అన్నాడు, మనం కూడా కంటతో చెప్తాము, ఏదైనా చెప్తాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే బాగుంది, చావైతే లాభమేనా? రేపు చస్తామంటే సంతోషంగా ఉంటామా, వణుకుతూ ఉంటామా? లేక రేపు చచ్చే వల్ల ఈ రోజే చచ్చిపోతామా విని? కానీ ఎప్పుడైతే ఆ పౌలు చెప్పిన మాట తేటగా అర్థమైతే లాభము అంటున్నాడు. బ్రతికే దానికంటే చచ్చేది లాభం, అది దాని ఉద్దేశం. నా మట్టుకైతే వెడలిపోయి నా ప్రభుతో ఉండేది లాభము. నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడ్డాను, అయినా ఉంటే ప్రభు కొరకై పని చేయడానికి ఉంటాను అంటున్నాడు. మనం ఎట్లా అంటాము? మేము ఉండి ప్రభువా మేము అక్కడ పోయి చేస్తాము, ఇక్కడ పోయి చేస్తాము. అరే మీసాలు పెంచుకున్నట్టు కాదు ఈ సేవ. ఎలాగూ ప్రభు కొరకై ప్రయాసపడేది నేర్చుకోవాలి, మాటలతో కాదు. ఎలాగూ సావైతే లాభం అనుకుంటే అరే అవ్వదు. ఏలి అన్నాడు, ప్రభువా నేను ఉండనే, నన్ను తీసుకో, నేను చేయాల్సిన పని చేయి. అరే ఆగురా భయ్, నువ్వు ఇంకా చేయవలసిన 3 పనులు ఉన్నాయన్నాడు. అర్థమవుతా ఉందా? ఎలాగో మనము బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఆయన దగ్గర లాభం అయితే ఆయన చెప్తాడు కొంచెం ఆగు, లేదంటే రా బిడ్డ రా నా దగ్గర సంతోషపడు, స్టెఫను నా దగ్గరికి రా, నువ్వు చేయవలసినది ఒక్క ప్రసంగంలో చేసినావు, రా. తీసుకున్నాడా లేదా? స్టెఫనుకు పెళ్లి కాలేదు, ఇంకా ఏం కాలేదు. అది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఇంకొక మాట చూద్దాం, చూడండి 18వ అధ్యాయం 7వ వచనం చదివిన బాబు. 7వ వచనం. అది నేను రాణిగా అది అంటే ఎవరు? బబులోను పట్టణంలో ఉన్న ధనముతో కూడిన సంపాదన కలిగి మోసపోయిన వారు. రాణినిగా కూర్చుండి దానను నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకోలేదు. ఇది సరి అయిన విశ్వాసం కాదు. ఇప్పుడు ఎవరు దయచేసి నా నోట జారిపోతా ఉన్నాయని అనుకోవద్దు. మనం ఎట్లుంటివి, సంపాదన సరి లేనప్పుడు ఎట్లుంటివి, సంపాదన దండిగినట్టు ఎట్లున్నాం పరీక్షించుకోవాలి. సంపాదన ఎక్కువైనప్పుడు ప్రభుగానే కనపడుతూ ఉన్నాడా? ఎట్లున్నాడు? నీ రాబడి ఎంత, నాకిచ్చినదెంత, ఇచ్చావు గాని అనని, ఇచ్చావు గాని సప్పిరావలెనా, ఇచ్చదవా ఇప్పుడైనా వర్ణాబాబోలి, ఇచ్చదవా కలవారు ఈరు నిరుపేదలే ఇత్తుర్,
కరవులో ఇచ్చినది సారే పతు శ్రీయే కాసులనిచ్చినది కడుబీద కాదా కడుదాతృత్వము కలదు మాసీదోనియలో కానుకల పాత్ర కరమును కంగా కల్వారి ప్రేమాను కొలవేసి నీవు పెదవులనే గాక కడు ప్రేమనొలిగించు కనపరచును నీ ప్రేమ. సంఘములో నేను అనుకుండేది మళ్ళా నోరుసారి చెప్పడం లేదు. కొదువ సేవ కొరకు మనం ఇవ్వకుండా ఉండడమే కొదువ. అరే ఏంటన్నా ఇట్లా చెప్తా ఉన్నావు, మన సంపాదన చూడు. నేను కాదు చూసేది, నేను కాదు చెప్పేది, ఆయన. పౌలు నేర్చుకున్నాడు, ప్రభు దగ్గర ఎప్పుడు నేర్చుకున్నాడు చెప్పేది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని రాసినాడండి. ఓ ఎఫెసు సంఘ పెద్దలారా, ఈ మాట నా దగ్గర నేర్చుకోండి. అపొస్తల కార్యంలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నాడండి. మనం ఎట్లున్నాము? అదే నీ రాబడి ఎంత, నాకు ఇచ్చినది ఎంత అంటున్నాడండి. అరే ప్రభువా ఇది నాది, కానీ ప్రభు అంటున్నాడు నీదంతా నాది, నేను చెప్పుకున్నా అది పెట్టుకో నీ దగ్గర. ఆ గుణం ఉందా మనకు? అదే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటే. రెండోది విడిచిపెట్టి బ్రతుకుతా ప్రభువా, బ్రతుకుతే నీకోసమే బ్రతుకుతానంటాం. ఈ హాల్ దాటిపోతే మర్చిపోతాం. నేనేం చేయాలి? వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకు కనపడకుండా వీళ్ళకి కనపడకుండా. రే పిచ్చివాడా, పిచ్చిదానా, ప్రభు దగ్గర ఏం దాచుకోగలవు నువ్వు? సృష్టించిన వాడు ఆయన, సంపూర్ణంగా ఎరిగినవాడు ఆయన. 7వ వచనం చదువు బాబు. ఏమనుకుంటా ఉంది ఆమె? అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకునేను. కనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించునో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినములనే దాని తెగుళ్ళును అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చున్న దేవుడనే ప్రభు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా. తీర్పు తీర్చేవాడు ఎవరు? ప్రభు. ఆయన బలవంతుడా, బలహీనుడా? బలిష్ఠుడు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేసేటివి పాపమును గుర్చియో, నీతిని గుర్చియో, తీర్పును గుర్చి. జాగ్రత్త సుమా. బలిష్ఠుడు ఆయన. నేను చేయలేదు, అసలు నేను ఈ మాట అనలేదు. అనగలమా? చదువు బాబు. సరే. దానితో 9వ వచ్చింది. దానితో వ్యభిచారం చేసి సుఖభోగంలో అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి, ఇంతవరకు వర్తకుల గురించి విన్నాము. భూరాజులు భయాక్రాంతులై దూరంలో నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చాను. భూరాజులు ఏడుస్తూ ఉన్నారండి. ఇంతవరకు మనం చదివినట్లు వర్తకులు ఏడుస్తూ ఉన్నారు. ఏడవని వాడు ఎవడున్నాడు? ఇంకొక మాట 15, 16 మనం ఇంతవరకు చదువుకున్నాం బాబు. 15, 16 కూడా చదువు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు చదవబడి, అయ్యో అయ్యో సన్నపు నార బట్టలను ధూమ రక్తవర్ణపు వస్త్రాలను ధరించుకుని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినాయి అని చెప్పుకొనుచు తన బాధను చూచి భయాక్రాంతులై దూరంగా. ఎవరైనా సంతోషపడేవారు ఉన్నారా? ఇప్పుడు చూద్దాం 17వ వచనం. ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబరు చేయు ప్రతి వాడును ఓడవారు. చూడండి, ఓడవారును సముద్రం మీద పనిచేసి జీవనం చేయు వారందరూ
సముద్రం మీద పనిచేసి జీవనం చే వారందరూ దూరముగా నిలిచి దాని నాశనం అయితే దాని పొగలేస్తా ఉందట. దహన దోమమును చూచి ఈ మహా పట్టణముతో సమానమైన దేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందరి అధిక వ్యయం చేత ధనవంతులైన వారు. డబ్బు 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 డబ్బు. అది ఒక్క గడియలో పాడైపోయినే. ఎంతసేపు పట్టిందట? ఒక్క గడియ. ఇంగ్లీష్లో అనుకుంటా 1 hour అని ఉందా బాబు జాయిస్? ఒక గంట లేక ఒక గడియ. ఒక్క గడియలు. తెలుగులో నాకు బాగా ఇష్టమనిపించింది. ఒక్క గడి అంటే అంతే. ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ దీనికంటే మనకి ఎంత ఆశ. అదే అపవాది పుట్టించే ఆశ. ఇంకా చదువు బాబు. వీళ్ళంతా ఏడుస్తుంటే ఇప్పుడు వినండి 20వ వచనములో సంఘం అక్కడ ఉందండి. సంఘముతో పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, మీరు ఆనందించుడి. వీళ్ళంతా ఏడుస్తున్నారు, మీరు ఆనందించుడి. ఈ భాగ్యము మనకు ఉంటుంది. ఆ నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి, ఆ ప్రవర్తన ఉండాలి, ఆ బ్రతుకు ఉండాలి. మాటతో దేవుని మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనం ఏం చేస్తామో దానికి ఫలం అనుభవించాలి. ఇది ఎల్లప్పుడూ మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమి చేయనట్టు ఎరగనట్లు ఉంటే నీకు నువ్వే జవాబు చెప్పుకుంటావు. నేర్చుకోవాలి. నేను ఎట్లా జవాబు చెప్పాలి, నా ప్రవర్తన ఎట్లుండాలి, నేను ఎట్లా పాపం ఒప్పుకోవాలి. యేసుప్రభువే నేర్పించినాడు. మనం మన పాపంలో ఒప్పుకోవాలని నేర్పించినాడు. శోధనలోకి మమ్మల్ని తేక దుష్టుని నుండి తప్పించమన్నాడండి. శోధన వస్తుంది, తప్పిపోయి ఎట్లా పడుతుంది? ప్రభువా నన్ను కనికరించి. సిఎస్ఐలో ఒక ప్రార్థన నాకు బాగా నచ్చుతుంది. ప్రభువా మమ్మల్ని కనికరించు, ప్రభువా మమ్మల్ని కనికరించు అంటే పరలోకమందున్న మా తండ్రిని ప్రార్థన చేస్తాం. ఆ మాటలో అర్థం నేర్చుకోవాలి. మమ్మల్ని కనికరించు. ప్రతి మాట ప్రతి చోట అలవాటుగా చేసే తప్పు అర్థసహితంగా హృదయపూర్వకంగా చేసినప్పుడు. చదువు బాబు మళ్ళా. అనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణానికి దేవుడే ఆ పట్టణానికి తీర్పు తెచ్చినాడు. మతం అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యాపారము, ధనము అవన్నీ అయిపోయినాయి. తర్వాత మరొక బలిష్ఠుడైన ఒక గొప్ప దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి కొంతసేపటిగా ఆ మాటలు చూడు. ఎన్నటికి నీ కనబడక పోవును. ఈ మాట ఎన్నటికి నేనే మాట ఒకసారి చూద్దాం చూడండి. 22 నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములన్నీ నీ మాయ మంత్రముల చేత మోసపోయి చూడండి ఎట్లా ఉండిరో. కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లను గ్రోవి ఊదువారి యొక్కయు బూరల ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడును దేవుడు తుడిచివేసినాడంటే కొందరు నేను చూస్తూ ఉంటాను పనిచేసేవారు. కొంత కసుడు సండమ్మంటే ఎక్కువ అక్కడొక్కడ వేస్తే అక్కడక్కడ కసు ఉంటుంది. మనం అందరం చూస్తూ ఉంటాం, చూసి ఉంటాం, చేసి ఉంటాం. మేము నాకు చెప్పలేను, నేను ఎవరిని తీర్పు తెచ్చడానికి కాదు. కానీ దేవుడు తుడిస్తే ఎట్లుంటుంది? ఏం చెక్క దేవుడు తుడిస్తే ఎట్లుంటుంది? శుభ్రంగా నేను తుడిచి వేస్తాను, ఏది మిగలకుండా తుడిచి వేస్తాడు. చదువు ఇక ఎన్నటికి ఎన్నడను నీలో వినబడదు. మరి ఏ శిల్పి అయినను చేయు శిల్పి ఎవడను నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగుడు ధ్వని ఇక ఎన్నడను నీలో వినబడదు. దీపము వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడను వినబడవు. చూడండి, ఎన్నడు మరియు పెళ్లి గురించి కూడా చెప్తా ఉన్నాడు. పెళ్లి కుమారుని స్వరం, పెళ్లి కుమార్తె స్వరం అంటే పెళ్లిళ్ళు కూడా జరగకుండా ఇక ఎన్నడూ వినబడవు అని చెప్తున్నాడు. ఇంగ్లీష్లో బాగా నో మోర్ లేక నో మోర్ అట్ ఆల్. అంతేనా బాబు జాయ్సన్?
నో మోర్ ఎట్ ఆల్. ఇక ఎన్నడూ ఉండవు, ఇంకెంత మాత్రం ఉండదు. పొడిచి వేస్తాడండి దేవుడు. ఇంకేమన్నాడు? అదే మనం చూసినాం ఇంతవరకు. కనుక దుఃఖించేవారెవరు? భూరాజులు. దుఃఖించేవారెవరు? ఈ వర్తకులు. దుఃఖించేవారెవరు? నావికులు. సంతోషపడేవారెవరు? ఇప్పుడే చదువుకున్నాం. ఎవరెవరు? అపోస్తలులు, పరిశుద్ధులు, అపోస్తలులు, ప్రవక్తలు. విన్నారా? 3 గుంపులు ఏడుస్తూ ఉంటే 3 గుంపులు సంతోషిస్తూ ఉన్నారండి. ఏ గుంపులో ఉన్నాం మనము? ఏ గుంపులో ఉన్నాము? వెరీ గుడ్. ప్రకటన 3:20లోనే ఆఖరు ఎత్తబడి, యోహాను ఎత్తబడినప్పుడు సంఘం కూడా ఎత్తబడి 24 పెద్దలు కూర్చున్నారు. వీరెవరు? వీరే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడి తమ పాపములు క్షమింపబడిన రుజువుగా ఇక్కడ ఉన్నారు. సంతోషించుడు. ఇప్పుడు ఇది పోయింది. అంతేకాదు, ఆ శ్రమల కాలంలో కొందరు చంపబడినారు. వారు ఇంకా అక్కడికి ఎత్తబడలేదు, ఇక్కడ ఉన్నారు. వారికి కూడా చెప్పబడతా ఉంది. ఇంకా అయిపోయింది ఈ సమయం. సంతోషించుడి. దేవుడు న్యాయవంతుడు, చెప్పిన మాట ఆయన నెరవేర్చేవాడు. 6వ అధ్యాయంలో విన్నాము. ఆ ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము చాలాసార్లు ముఖ్యమైన మాట మనం చదువుతూ వచ్చినాం. ప్రకటన గ్రంథము వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. లేక 9 నుంచి 11 2 వచనాలు చదివితే ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని వారు నాదా ప్రార్థన చేస్తున్నారు. నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక ఉంటావు. ఇప్పుడు తీర్పు తీర్చేసినాడండి. తీర్చక ఉంటావు మా రక్తము నిమిత్తము భూనివాసులకు. అప్పుడు బ్రతికి ఉండిన వారు, క్రీస్తు ప్రభుని నమ్ముకునేవారు, అంటే యూదులు, శ్రమల కాలంలో వారిని చంపేస్తా ఉన్నవారు. వీరు సంఘంలో ఉన్నవారు కాదు. ప్రతిదండం చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతి వారికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చెప్పబడవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. దేవుడు ఆగినాడండి. ఇప్పుడు ఆగుతా ఉన్నాడు. అప్పుడు కూడా కొంచెము సమయం ఇచ్చి మనం చూసినాం. ట్రైన్లు పోయినట్టు, ఎలాగో నిజామాబాద్కి ఇప్పుడు ట్రైన్లు పోయినాయి, కానీ అక్కడక్కడ స్టాప్స్. ఒక్కసారి స్టేషన్లో తాగినాక అయిపోయింది. కనుక ఇలాగూ 17-18 ముగింపు. 19వ అధ్యాయంలో మనం దేవుని రాకడ గురించి చూద్దాము. బాబు అనంతరం వచ్చి ప్రార్థనతో ముగించు.